పాడుతా తీయగల తర్వాత గాయకుడు రెడ్డెప్పాచారి. ఎట్లుండవు బా రెడ్డెప్ప? బాగున్నా సార్. సార్ బ్రహ్మాండంగా పాడేసి వారానికి ప్రైజ్ కూడా గెలిచేసుకున్నావు కదా. అవును సార్. ఇవాళ కూడా అట్నే పాడతావు అనుకుంటా ఉన్నా. పాడతాను సార్ ఖచ్చితంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ప్రయత్నిస్తాను అని తర్వాత ఖచ్చితంగా పాడతాను సార్ అన్నావు చూడు, అది ఆ నమ్మకం కావాలి. రెడ్డెప్పాచారి ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, సత్యం గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన కన్నెవయసు సినిమా నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతం. శుభం తండ్రి, గాడ్ బ్లెస్ యూ. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాలవు కలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. పాలవు గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. కాలి అందియలు కల్లు కల్లు మన, కాలి అందియలు కల్లు కల్లు మన రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ధన్యవాదాలు. బాగుంది రెడ్డప్ప. నువ్వు మొన్న దాస్ అన్నయ్య గారి పాట పాడినప్పుడు ఆయన పాడిన పద్ధతిలోనే పాడావు. ఇప్పుడు నేను పాడిన పాట నేను పాడిన పద్ధతిలోనే పాడావు. నేను పాడనివి కూడా కొన్ని పాడావు. అక్కడ నవ్వులో నేను నవ్వలే. ఆ సినిమా అప్పటికి అంత ధైర్యం లేదు నాకు పాటలో. అది నవ్వితే బాగుండు అనిపించి నువ్వు నవ్వినట్టున్నావు. బాగుంది అది. తర్వాత ఒకటే మామూలుగా నువ్వు అస్సలు శృతి అంత పర్ఫెక్ట్గా పాడతావు, ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది నీకు. ఇవాళ మాత్రం ఫస్ట్ చరణం కొంచెం మామూలు కంటే, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే
నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. సంగతులన్నీ కరెక్టు. ఆ చరణం మొత్తం ఒక్క నూలు పిసరు మామూలు శృతి కంటే కాస్త ఎక్కువగా అనిపించింది అంతే. మిగతా అంతా కూడా నీ ధారణ కానీ నువ్వు పాడిన పద్ధతి కానీ ఇది నా జీవితంలో ఒక మలుపు తీసినటువంటి పాట నాకు. శుభం. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ, జై కొడత గణేశ, జై ములింబు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో. దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాదా, అంతిల రవమిది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామ చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా శల్లికి పైరనుకు సమాధిని తన చెడగొడదా. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప, హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ, ఇద్దరు సీనియర్లే. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. లేదా ఇద్దరు జూనియర్లు అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.